అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుమార్తె షేక్ ఆసిఫా దుర్మరణం చెందారు. ఆదివారం షేక్ ఆసిఫా తన స్నేహితులతో కలిసి కారులో చీరాల బీచ్ కు బయలుదేరారు. అయితే ప్రయాణం సాగుతున్న సమయంలో గుంటూరు సమీపంలో ఉన్నటువంటి ఏటుకూరు సమీపంలో జాతీయ రహదారిపైన ప్రమాదం సంభవించింది. ఇక ముందున్నటువంటి లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో కారును నడుపుతున్నటువంటి అవినాష్ నియంత్రణ కోల్పోయి లారీని ఢీకొట్టారు. అయితే ఘోర ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆసిఫా తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి మరో 4 స్నేహితులకు కూడా గాయాలయ్యాయి. అయితే సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆసిఫా అకస్మాత్తుగా మృతి చెందడంతో విజయవాడలోని డీసీపీ షరీనా బేగం నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్వార్త తెలుసుకున్నటువంటి పలువురు ప్రముఖులు వారి యొక్క నివాసానికి చేరుకొని దివంగత ఆసిఫా భౌతిక కాయానికి నివాళులర్పించారు. అయితే ఈ సంతాప కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇతరులు పాల్గొన్నారు. వీరంతా డీసీపీ షరీన్ బేగం కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆసిఫా 24 ఏళ్ల చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం బారిన పడి అందరికీ దూరం అవ్వడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎండి ఆసిఫాకు సంబంధించి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక షరీన్ బేగం కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలంటూ కూడా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అయితే ఆసిఫా మరణం వార్త తెలియగానే హోంశాఖ మంత్రి అనిత సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తున్న 24 ఏళ్ల వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోవడం బాధాకరమన్నారు. విషాద సమయంలో ఆసిఫా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఆసిఫా మరణం పైన ఎన్నో అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఇది నిజంగా ప్రమాదమా లేక ప్రీ ప్లాన్డ్ మర్డరా అనేటువంటి కోణంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇది కేవలం ప్రమాదం ద్వారా జరిగిందా లేదా కావాలని ఏమైనా హత్య చేశారా అనేటువంటి కోణంలో కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవర్ అవినాష్ తో పాటుగా మిగతా స్నేహితులు ఇద్దరికి చిన్న మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే ప్రాణాలతో వారు బయటపడ్డారు. కానీ కారు వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆసిఫాకు మాత్రం తలకు బలమైనటువంటి గాయమైంది. క్షణాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కారులో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా సురక్షితంగా బయటపడితే వెనుక కూర్చున్నటువంటి ఆసిఫాకు మాత్రం ప్రాణాంతకమైనటువంటి గాయం ఎలా తగిలింది? కేవలం లారీని ఢీకొట్టడం వల్లే అంత తీవ్రమైనటువంటి గాయమైందా లేక ఈ ప్రమాదం వెనుక ఏదైనా బలమైన కుట్ర ఉందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కేవలం అనుకోని యాక్సిడెంట్ కాదని, ఎవరో కావాలని చేయించినటువంటి ప్లాన్డ్ మర్డర్ అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కారు డ్రైవింగ్ ప్రమాదం జరిగినటువంటి తీరు, ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్ గా బ్రేక్ వేయడం, వెనక సీట్లో ఉన్నటువంటి ఆసిఫా మాత్రమే మరణించడం, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపెట్టి చూస్తుంటే ఇది ఒక పెద్ద మిస్టరీగా మారుతుంది. మరి పోలీసుల విచారణలో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.